Hello everyone, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మోస్ట్ ఆఫ్ మై కాంటెంట్ ఈజ్ ఆన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కదా, సో ఇది కూడా అలాంటి ఒక వీడియోనే. బేసిక్గా నాకు మెహందీ అండ్ కలరింగ్ అంటే చాలా ఇష్టం. సో మెహందీ అండ్ కలరింగ్ రిలేటెడ్ ఈవెంట్ ఒకటి కాలేజ్లో జరుగుతుంది అని నాకు సడన్గా మెయిల్ వచ్చింది ఒకరోజు. బట్ అదే టైంకి మాకు క్లాస్ కూడా ఉంది. సో రెండు సైమల్టేనియస్గా అటెండ్ అవ్వాలన్నమాట. ఎలానో అలా క్లాస్ త్వరగా కంప్లీట్ చేసుకొని ఈవెంట్కి అటెండ్ అయ్యాము. వెళ్ళగానే మాకు ఒక టికెట్ ఇచ్చారనమాట. టికెట్ ఇస్ నథింగ్ బట్ ఏ కూపన్. ఆ కూపన్ యూస్ చేసుకొని బెవరేజెస్ సెక్షన్లో మనం ఏదైనా ఒక డ్రింక్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో కాలేజ్లో ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా స్టూడెంట్ ఐడి నంబర్ ఆర్ ఐడి కార్డ్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. మేము ఎప్పుడు జనరల్గా ఐడి కార్డ్ క్యారీ చేయము. సో విల్ గో విత్ స్టూడెంట్ ఐడి నంబర్. అది చెప్పేస్తే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. వెళ్ళగానే ప్లేస్ చాలా క్రౌడెడ్గా ఉంది ఈసారి, ఎక్కువ మంది పీపుల్తో. సో మేము అందుకే బెవరేజెస్ సెక్షన్కి వెళ్ళి ఒక డ్రింక్ కలెక్ట్ చేసుకొని టేబుల్ దగ్గర కూర్చున్నాం అనమాట. యూనివర్సిటీ కండక్ట్ చేసే ప్రతి ఈవెంట్స్లో ఫ్రీ ఫుడ్ ఉంటుంది. అలా కాకపోతే కూపన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కూపన్తో ఫ్రీ ఫుడ్ ఆర్ డ్రింక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం మేము ఇలాగే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫ్రీ ఫుడ్ కూపన్స్ ప్రొవైడ్ చేశారనమాట. అది ఎంట్రీ టికెట్ ఏమో అనుకున్నాము. సో అలా ఫుడ్ కూపన్ వేస్ట్ అయిపోయింది. బేసిక్గా ఈ ఫుడ్ కూపన్స్ ఎలా ఉంటాయి అంటే సమ్ టైమ్స్ కూపన్ ఇచ్చి ఫుడ్ కలెక్ట్ చేసుకోమని చెప్తారు. ఆర్ ఎల్స్ ఏవైనా స్టాల్స్ పెట్టినప్పుడు కూపన్ వర్త్ సో అండ్ సో అమౌంట్ అని చెప్తారు. ఆ ప్రైస్కి ఏ ఫుడ్ ఐటమ్ వస్తే అది మనం పిక్ చేసుకోవటమే. ఇంకా ఈవెంట్లోకి వచ్చేస్తే ఇక్కడ మెహందీ స్టాల్ ఒకటి పెట్టారు. చాలా ప్రొఫెషనల్గా వేస్తున్నారు. మెహందీతో పాటు చాలా కలర్స్, థ్రెడ్స్, బీడ్స్ అండ్ సిరామిక్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. యూనివర్సిటీలో కండక్ట్ చేసే ఈవెంట్స్ అయినా ఆర్ నేను చేసుకునే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అయినా కూడా నాకు స్ట్రెస్ బస్టర్స్ లాగా అనిపిస్తాయి. సమ్ టైమ్స్ ఎక్కువగా చేస్తే అవే స్ట్రెస్ఫుల్గా అనిపిస్తాయి. మీలో ఇలా ఎవరికైనా అనిపిస్తే నాతో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మెహందీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చాలా స్టిక్కర్స్ ఉన్నాయి. ఆ స్టిక్కర్స్ నుంచి నచ్చిన ప్యాటర్న్ ఆర్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పీపుల్ చాలా క్రౌడెడ్గా ఉన్నారు కదా, క్యూ చాలా ఎక్కువగా ఉంది. సో ఇంకా అందుకే మేము సిరామిక్ ఫ్లవర్ని పెయింట్ చేస్తూ అలా కూర్చొని ఉన్నామన్నమాట. స్టిల్ ఆ క్యూ పెరుగుతూనే ఉంది. ఇంకా ఫైనలీ వెళ్ళి నేను లైన్లో నుంచొని పింట్రెస్ట్ నుంచి కొన్ని ఐడియాస్ తీసుకుందాము అనుకున్నాను. బట్ నా ముందు నుంచిన పర్సన్ సడన్గా లైన్లో నుంచి వెళ్ళిపోయారనమాట. ఇంకా నెక్స్ట్ టర్న్ నాదే. ఇంకా సైలెంట్గా వెళ్ళి నేను హ్యాండ్ తన ముందు పెట్టేశాను. సో నేను పింట్రెస్ట్ నుంచి ఐడియాస్ కానీ ఇక్కడున్న మెహందీ డిజైన్ కానీ ఏది సెలెక్ట్ చేసుకోలేకపోయాను. సో తను ఇలా డ్రా చేసిందనమాట నా చేతి మీద. నాకు అసలు ఈ మెహందీ ఈవెంట్ పెద్ద షాక్లా అనిపించింది. బికాస్ వీళ్ళు మెహందీ పెట్టుకోవడానికి అంత ఎక్కువగా ఇష్టపడరు. టాటూస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నాకైతే మెహందీ అంటే చాలా ఇష్టం. మరి మీకు మెహందీ ఇష్టమా, టాటూ ఇష్టమా? యాక్చువల్గా మేము రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చూసింది సిరామిక్ ఫ్లవర్స్ అండ్ పెయింట్ బాటిల్స్ అనమాట. సో మేము వెళ్ళి కలర్ ఫిల్ చేసుకుందాం అనుకున్నప్పుడు పెయింట్ అసలు బయటకు రావట్లేదు, బాటిల్లో స్ట్రక్ అయిపోయిందనమాట. సో ఇంకా మేము అక్కడ ఆల్రెడీ ఫిల్ చేసిన పెయింట్స్ నుంచి కొన్ని పెయింట్స్ తీసుకున్నాం అనమాట. ఈ సిరామిక్ ఫ్లవర్స్లో కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో మేము 2 డిఫరెంట్ షేప్స్ పిక్ చేసుకున్నాము. నాకెందుకో ఈ మధ్య పేస్టల్ కలర్స్ అంత నచ్చట్లేదు. ఎక్కువగా బ్రైట్ కలర్సే ప్రిఫర్ చేద్దాము అనుకుంటున్నాను. సో అందుకే ఇక్కడ కూడా ఎల్లో, గ్రీన్, పింక్ ఇలాంటి కలర్సే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఈ సిరామిక్ ఫ్లవర్ని పెయింట్ చేయడానికి. అండ్ దీని తర్వాత ఈ బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ చాలా డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో ఉన్నాయి. అండ్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చూపించాను కదా థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు అని. ఆ థ్రెడ్స్కి బీడ్స్తో బ్రేస్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ చాలామంది బీడ్స్తో బ్రేస్లెట్స్ చేస్తుంటే చూశాను థ్రెడ్స్ యాడ్ చేసి. బట్ మేము సింపుల్గా ప్లెయిన్ బీడ్స్ యాడ్ చేసి 2 బ్రేస్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. నాకెందుకో బీడ్స్ అండ్ థ్రెడ్స్ అంటే అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ రాదు. బట్ మా ఫ్రెండ్ నాకు క్వైట్ ఆపోజిట్. తను చాలా బాగా చేస్తుంది థ్రెడ్ ఆర్ట్. సో లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నా కోసం సప్లైస్ అన్ని పర్చేస్ చేసి ఒకటి ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. బట్ నేను అది ఇండియాలోనే మర్చిపోయాను. ఆ క్లిప్పింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. సో దాన్ని ఒక షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ సిరామిక్ ఫ్లవర్స్ కూడా అన్నీ సేమ్గా లేవు. లైక్ కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవర్కి లైక్ పెటల్స్ కొన్ని 6 వస్తే కొన్ని 5, కొన్ని 4 అలా ఉన్నాయన్నమాట. బట్ నాకెందుకో ఈ ఫ్లవర్ కొంచెం ముద్దగా బాగుంది అనిపించింది. అందుకే నేను ఈ ఫ్లవర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకెందుకో బ్రైట్గా రెడ్ కలర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఆ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, అది అలా వదిలేస్తేనే బాగుంటుంది అనిపించింది. సో నేను ఇంకా అలానే ఫ్లవర్ని పెయింట్ చేశాను. అండ్ ఎందుకో తెలియదు, మాకెప్పుడు ఇలానే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే మేము అవర్స్ అండ్ అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేస్తాము. అండ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్తామన్నమాట. ఈసారి కూడా అలాగే జరిగింది. ఆల్మోస్ట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప అందరూ వెళ్ళిపోయారు. స్టిల్ మేము అక్కడే కూర్చొని ఇంకా ఫ్లవర్ని పెయింట్ చేస్తూ ఉన్నాము. అండ్ బీడ్స్ కూడా మా దగ్గరే ఉన్నాయి. సో ఇంకా ర్యాపప్ చేస్తున్నాము అని చెప్తే వాటిలో నుంచి కొన్ని బీడ్స్ పిక్ చేసుకున్నాము. సో ఇంకా ఆ రోజు మేము ఇలా ఎండ్ చేసాము. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.
ఇప్పటి వరకు ఫుల్ లెంత్ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ చాలా తక్కువ. ఐ డోంట్ నో ఇఫ్ ద వీడియో ఈస్ రీచింగ్ ఫర్ యూ ఆర్ నాట్, బికాస్ ద వన్ అండ్ ఓన్లీ కమ్యూనికేషన్ బిట్వీన్ అస్ ఇస్ కామెంట్ బాక్స్ కదా. సో మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో నేను నెక్స్ట్ ఏ కాంటెంట్ పిక్ చేసుకొని మీకు వీడియో చేయాలి అని. సో ప్లీజ్ ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. సీ యూ విత్ ద నెక్స్ట్ వన్. బాయ్.